హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేగడ స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది వెన్నెలాగా తీసుకోవాలో చూపిస్తాను. నేనైతే రోజు పాలు కాగబెట్టి పాలు తోడుపెట్టిన తర్వాత పై మేగడంతా తీసి ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అది చూడండి ఎంత అయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టి వెన్న తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేసుకుంటున్నానో. మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక మజ్జిగ గుర్తుపెట్టి చేసే పని లేదు. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా అనిపోసే విధంగా తీసుకోవాలో చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెన్న అయితే వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక గిన్నెలోకి పోసుకుంటున్నాను. మొత్తం మిగిలిన వెన్నపూస మొత్తం ఆ విధంగా వేసుకోవాలి. మేగడంతా ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకొని కాగబెట్టుకోవటమే ఫ్రెండ్స్. చూడండి నేనైతే మొత్తం వేసేసాను. వెన్నపూస అయితే ఎట్లా వచ్చిందో కాగబెట్టుకోవడానికి వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముద్దగా మొత్తం ఒకసారి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ విధంగా మజ్జిగ అంతా కారిపోయే వరకు తిప్పుకొని తీసేసుకోవాలి. ఎంత ఈజీగా తీసేసాను చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది వెన్నదీయటం అయితే. నేనైతే ఒక వారం రోజులు ఫ్రెండ్స్, 7-8 రోజులు మేగడైతే మిక్సీ వేసాను. ఎంత వెన్నపూస వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మేము 1 లీటర్ పాలు తీసుకుంటాము రోజు. కాగబెట్టి తోడేసిన రోజు మేగడ తీసి పక్కన పెట్టేసి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మిక్సీ పడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ పట్టి వెన్న తీసి నెయ్యి కాస్తాను. ఆ మజ్జిగ కూడా పారబోయకుండా ఫ్రెండ్స్ మనమైతే మజ్జిగ చారు చేసుకోవచ్చు. మేగడ మజ్జిగ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మజ్జిగ చారుకి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటే మజ్జిగ చారు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే అంతే చేస్తాను ఫ్రెండ్స్. లేకపోతే మనం అట్లు వేసుకునేటప్పుడు అట్ల పిండి కలుపుకునేటప్పుడు వాటర్ బదులు ఈ విధంగా మజ్జిగ వేసుకొని అట్ల పిండి కలిపి అట్లు పోసుకుంటే మెత్తగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. దోశలు అయితే ట్రై చేయండి. వెన్న తీయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాసుకొని నెయ్యి చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. వెన్నపూస పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడో బయట కొనుక్కొచ్చుకునే కంటే కొంచెం రిస్క్ తీసుకొని రోజు మేగడ పక్కన పెట్టేసుకొని మన ఇంట్లో మన పిల్లలకి కావాల్సినవి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ కష్టపడే పని లేదు. మిక్సీ పట్టేస్తే వెంటనే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే కాగిపోయింది, దగ్గరకు వచ్చేసింది. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెయ్యి కాగి. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకొని తింటే ఫ్రెండ్స్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మేమైతే ఫ్రెండ్స్ పచ్చడి వేసుకొని అయితే అందరం చాలా ఇష్టంగా తింటాం.
మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎంతో మంచి వాసన వచ్చి మంచి రుచిగా ఉండే నెయ్యి అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చిట్టపట్లాడేటప్పుడు మనం మూత వేసుకుంటే పైకి రాకుండా ఉంటుంది పొంగు.